ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో ఇథిలిన్కి సంబంధించి ఆల్కీన్లకు సంబంధించినటువంటి తయారీ, అదేవిధంగా మనం కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ అంటే రసాయన ధర్మాలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఆల్కహాల్ నుంచి ఇథిలిన్ తయారు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఈథైల్ ఆల్కహాల్ని కనుక మనం వేడి చేస్తే ఇథిలిన్ ఏర్పడుతుంది అనే విషయం చెప్తున్నాం. అంతేకాకుండా డీహైడ్రో ఆలోజినేషన్ చర్య అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి కాంపౌండ్ నుంచి హైడ్రోజన్, హాలోజన్ ఈ రెండు తొలగిస్తే మనకు ఏర్పడేటువంటి కాంపోనెంట్సే మనకి డీహైడ్రో ఆలోజినేషన్ చర్య ఇక్కడ మనం చెప్తాం. ఈ చర్యలో కూడా మనకి ఇథిలిన్ ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరొక చర్యలో డీహాలోజినేషన్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి డీహాలోజినేషన్ అంటే ఏంటిది? ఇక్కడ ప్రధానమైనటువంటి కాంపౌండ్ నుంచి హాలోజన్ని మనం తొలగించడం, దీన్ని డీహాలోజినేషన్ చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇథిలిన్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలను ఇక్కడ మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఓజోనాలిసిస్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఓజోనాలిసిస్ అంటే అర్థం ఏంటండి? అసంతృప్త హైడ్రోకార్బన్లు. ఏంటివి అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటే? ఆల్కీన్లు, ఆల్కైన్లు. మరి ఈ ఆల్కీన్లు, ఆల్కైన్లు ఓజోన్తో చేరేసరికి మనకి వాటికి సంబంధించినటువంటి సమ్మేళనాలను ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇథిలిన్ కనుక ఓజోన్తో చర్య జరిపినప్పుడు ఇథిలిన్ ఓజోనైడ్ అనేటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ చర్యని ఓజోనాలిసిస్ చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ ఇథిలిన్ ఓజోనైడ్కు మనం నీటిని కలిపి జింక్ సమక్షంలో కనుక ఒకవేళ చర్య జరిపితే HCHO అంటే ఫార్మాల్డిహైడ్తో పాటు H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ముందుగా మనం HClతో జరిగేటువంటి చర్యను చూద్దాం. HClతో చర్య చూడండి. ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 అంటే ఇథిలిన్ అని చెప్తాం. దీన్నే మనం ఇంకొక విధంగా C2H4గా మనం రాయడం జరుగుతుంది. మరి ఈ ఇథిలిన్ను తీసుకొని మనం దానికి HCl అంటే ఏంటండి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకొని ఒకవేళ చర్య జరిపినట్లయితే ఈ H అనేటువంటిది CH2కి అటాచ్ అయ్యి CH3గా మనకి మారుతుంది. అప్పుడు CH3గా ఇక్కడ మనం తెలియజేస్తాం. CH3 బాండ్ CH2 బాండ్ Cl ఇక్కడ మనం చెప్తాం. ఓకే, CH3 బాండ్ CH2 బాండ్ Cl. చూడండి, మరి ఇక్కడ దీన్ని C2H4 ఇక్కడ మనం రాస్తున్నాం ఇథిలిన్. ఈ ఇథిలిన్కి HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి చర్య జరిపితే మనకి ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే C2H5. ఒక హైడ్రోజన్ అనేటువంటిది దీనికి అటాచ్ అయ్యి మనకి ఇక్కడ H5గా మారుతుంది. సో C2H5Cl అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ C2H5 అంటే ఈథైల్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఈథైల్గా ఇక్కడ మనం చెప్తాం. సో దీనికి మనకి క్లోరిన్ అటాచ్ అయింది కాబట్టి క్లోరైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈథైల్ క్లోరైడ్, లేక దీనికి మరొక పేరు క్లోరో ఈథేన్. క్లోరో ఈథేన్గా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ దీన్ని మనం C2H5 కార్బన్లు 2 C2H5Cl
అంటే ఈథాయిల్ క్లోరైడ్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇది మనకి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో జరిగేటువంటి చర్య. ఇథిలిన్కు HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కనుక కలిపి చర్య జరిపితే ఈథాయిల్ క్లోరైడ్ అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అదేవిధంగా రెండవ చర్యను మనం పరిశీలిస్తే H2 హైడ్రోజన్తో జరిగేటువంటి చర్య. చూడండి మనకి ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 అంటే ఇథిలిన్. ఈ ఇథిలిన్ తీసుకొని దీనికి హైడ్రోజన్ని కలిపి 200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను 200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను అందించి నికెల్ ఉత్ప్రేరకంగా, అంటే మనకి ఉత్ప్రేరకం అంటే ఎందుకు ఉపయోగపడుతుందండి? చర్య యొక్క వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ. ఓకే, అంటే మనం ఎప్పుడైతే చాలా రకాలైనటువంటి రసాయన చర్యలు అనేటువంటివి చాలా నెమ్మదిగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ నెమ్మదిగా జరిగేటువంటి రసాయన చర్యల యొక్క వేగాన్ని మనం పెంచాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి మూలకాలు కానీ లేక పదార్థాలు కానీ మనం కలుపుతూ ఉంటాం. ఆ కలిపేటువంటి పదార్థాలని ఉత్ప్రేరకాలుగా ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏంటిది? నికెల్ని మనం ఉత్ప్రేరకంగా ఇక్కడ ఉపయోగిస్తాం, అంటే చర్య యొక్క వేగాన్ని పెంచడానికి మనకి ఉపయోగపడుతుంది అనే విషయం. మరి చూడండి, ఈ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఒక హైడ్రోజన్ దీనికి అటాచ్ అవుతుంది, మరొక హైడ్రోజన్ దీనికి అటాచ్ అవుతుంది. అప్పుడు ఇక మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఇక్కడ CH3 బాండ్ CH3 ఉంది. మరి దీన్ని మరొక విధంగా CH2 డబుల్ బాండ్ CH2ని మనం C2H4 అంటే ఇథిలిన్గా ఇక్కడ మనం చెప్తాం. ఈ ఇథిలిన్కి H2 హైడ్రోజన్ని కలిపి చర్య జరిపితే ఇక్కడ మనకు ఏర్పడేటువంటి కాంపౌండ్ C2H6. C2H6 అంటే ఏంటంటే ఈథేన్గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, ఇక్కడ C2H6 ఈథేన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఆల్కీన్లు అనేటువంటివి ఆల్కేన్లుగా మారుతుంది ఇక్కడ. ఓకే, ఆల్కేన్లుగా మారేటువంటి చర్యగా ఇక్కడ మనం చెప్తాం. అంటే చూడండి, ఇక్కడ ఇథిలిన్ ప్లేస్లో ఇంకా మనం ఏ కాంపౌండ్ అయినా మనం తీసుకోవచ్చండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం CH2 డబుల్ బాండ్ CH3 తీసుకుందాం. ఇది మనకి ప్రోఫీన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ప్రోఫీన్. ఓకే, ప్రోఫీన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ ప్రోఫీన్కి మనం సేమ్ ఇక్కడ హైడ్రోజన్ని కనుక కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే CH3 బాండ్ CH2 బాండ్ CH3 అనేటువంటి ఏర్పడుతుంది. దీన్ని మనం ప్రోఫేన్గా ఇక్కడ మనం చెప్తామండి. అంటే ప్రోఫీన్ అనేటువంటిది ప్రోఫేన్గా ఇక్కడ మారింది అనేటువంటి విషయాన్ని మనం తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఆల్కీని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే CH2 డబుల్ బాండ్ CH బాండ్ CH3 అని చెప్తున్నాం. ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కర్బన పదార్థంలో డబుల్ బాండ్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నుంచి మనం నంబరింగ్ అనేటువంటి ఇవ్వాలి. అంటే తక్కువ సంఖ్య డబుల్ బాండ్ తక్కువ సంఖ్య ఎటువైపు అయితే వస్తుందో అటువైపు. చూడండి, మనకి ఇక్కడ ఎడమ వైపు నుంచి కనుక మనం పరిశీలిస్తే మొదటి కార్బన్కే డబుల్ బాండ్ అనేటువంటిది ఉందండి, మొదటి కార్బన్కి. కానీ ఇటువైపు నుంచి మనం పరిశీలిస్తే 1, 2 రెండో కార్బన్కి డబుల్ బాండ్ ఉంది. కాబట్టి మనం తక్కువ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు మనం నంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఇక్కడ మనకి 1, 2, 3 ఈ విధంగా చెప్తాం. ఎందుకు? ఇక్కడ మొదటి కార్బన్కి డబుల్ బాండ్ ఉంది, కానీ ఇటువైపు నుంచి చూస్తే సెకండ్ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయనేటువంటి
అనేటువంటిది మనం ముందుగా చూడాలి. మరి ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? 3 కార్బన్లు ఉన్నాయి. సో 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనం ప్రోఫ్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అంతేకాకుండా మరి డబుల్ బాండ్ ఎక్కడ ఉందండి? మొదటి కార్బన్కి. కాబట్టి 1 ఈన్గా ఇక్కడ మనం చెప్తుంది. అంటే డబుల్ బాండ్ అంటే ఏంటండి? ఆల్కీన్. ఆల్కీన్ అంటే ఏ వర్డ్ వస్తుందండి? ఈన్ అనేటువంటి వర్డ్ వస్తుంది. మొత్తం మీద ప్రోఫ్ 1 ఈన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరొక విధంగా 1 ప్రోఫీన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకేనా? 1 ప్రోఫీన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సరే. మనం ఇంకొక విధంగా ఇంకొక కాంపౌండ్ ఇక్కడ మనం పరిశీలిద్దాం. సపోజ్ CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH బాండ్ CH3. సరే, మరి ఇటువంటి సందర్భంలో మనం నంబరింగ్ అనేటువంటిది ఎటువైపు నుంచి ఇవ్వాలి? చూడండి, 1 2 ఎడమ వైపు నుంచి మనం పరిశీలిస్తే సెకండ్ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది ఇక్కడ. 1 2 మనం కుడివైపు నుంచి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే కూడా సెకండ్ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది. మరి ఎడమ వైపు నుంచి పరిశీలించిన సెకండ్ కార్బన్కి, కుడివైపు నుంచి పరిశీలించిన సెకండ్ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది. ఇటువంటి సందర్భంలో నంబరింగ్ అనేటువంటిది ఎటువైపు నుంచి ఇచ్చినా నో ప్రాబ్లం ఉంది. సో అప్పుడు 1 2 3 4గా ఇక్కడ మనం తెలుసుకుంటాం. మరి ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? 4 కార్బన్లు. మరి 4 కార్బన్లు ఉన్నాయి అంటే ఇక్కడ బ్యూట్ అనేటువంటి వాటిని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, బ్యూట్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. మరి ఏ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది? రెండవ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది. కాబట్టి 2 ఈన్గా ఇక్కడ మనం చెప్తాం. సరే, దీన్నే మరొక విధంగా 2 బ్యూటీన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. 2 బ్యూటీన్గా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClతో కానీ అదేవిధంగా H2 హైడ్రోజన్తో జరిగేటువంటి చర్యలు మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు క్లోరిన్తో జరిగేటువంటి చర్యలు మనం పరిశీలిద్దాం. మరి ఒకవేళ CH2 డబుల్ బాండ్ CH2 అంటే దీన్ని మనం ఇథిలిన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ ఇథిలిన్కి క్లోరిన్ని మనం కలిపి CCl4 సమక్షంలో, మరి CCl4 అంటే ఏంటండి? కార్బన్ టెట్రా క్లోరైడ్ ఇక్కడ చెప్తాం. ఓకే, మనకి అక్కడ కార్బన్ అనిపిస్తుంది, మరి Cl4 అని చెప్తున్నాం కదా. అంటే ఎన్ని కార్బన్లు? 4 కార్బన్స్, 4 కార్బన్లు. అంటే 4 కార్బన్లు ఉంటే ఏ వాటి యూజ్ చేస్తాం? టెట్రా అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అంటే మొత్తం మీద కార్బన్ టెట్రా క్లోరైడ్గా ఇక్కడ మనం చెప్తాం. అంతేకాకుండా ఇది మనకి ప్రధానంగా మీథేన్ నుంచి వచ్చిందండి. కాబట్టి టెట్రా క్లోరో మీథేన్ అని చెప్తాం. ఓకే, టెట్రా క్లోరో మీథేన్గా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఏ కాంపౌండ్ ఏర్పడుతుంది అంటే CH2 డబుల్ బాండ్ CH2 బాండ్ Cl కాంపౌండ్. అంటే ఒక క్లోరిన్ దీనికి అటాచ్ అవుతుంది, మరొక క్లోరిన్ దీనికి అటాచ్ అవుతుందండి. ఓకే, ఒక క్లోరిన్ దీనికి, ఇంకొక క్లోరిన్ దీనికి అటాచ్ అవుతుంది. సో ఇక్కడ కనుక మనం పరిశీలిస్తే మరి ఈ కార్బన్కి క్లోరిన్ అటాచ్ అయింది, ఈ కార్బన్కి క్లోరిన్ అటాచ్ అయింది. మరి ఇటువంటి సందర్భంలో నంబరింగ్ మనం దేనికి ఇవ్వాలి అంటే ఎటువైపు నుంచి ఇచ్చినా లోపల అండి. ఓకేనా? ఎందుకంటే బోత్ సైడ్స్ మనకి 2 కార్బన్లకి క్లోరిన్ అటాచ్ అయింది. కాబట్టి ఇక్కడ 1 2గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఇక్కడ పరిశీలిస్తే డైన్ అంటే ఇక్కడ మనకి 1, 2 అని చెప్తాం ఫస్ట్. అంటే మొదటి కార్బన్ రెండో కార్బన్ కదా, 1, 2. ఎన్ని క్లోరిన్లు? 2. కాబట్టి డై అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. అంతేకాకుండా క్లోరో, డైక్లోరో ఈథేన్ అని చెప్తాం.
సో 1,2 డైక్లోరో ఈథేన్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇథిలిన్కి క్లోరిన్ కలిపి CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో కనుక చర్య జరిగితే 1,2 డైక్లోరో ఈథేన్ అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఇక్కడ తర్వాత కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే HOClతో జరిగేటువంటి చర్య. మరి ఇది న్యూ వర్డ్ అండి మనకి. HOCl అంటే ఏంటి? హైపోక్లోరస్ ఆమ్లంగా చెప్తాం. ఓకే, HOCl అంటే ఏంటండి? హైపోక్లోరస్ ఆమ్లంగా చెప్తాం. మరి దీన్ని మనం ఇంకొక విధంగా HClOగా కూడా ఇక్కడ మనం తెలియజేస్తామండి. చూడండి, దానికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ మనకి HClO, ఇక్కడ HOCl. అంటే దీన్ని మనం హైపోక్లోరస్ ఆమ్లంగానే పరిగణిస్తాం. ఇది కూడా మనకి హైపోక్లోరస్ ఆమ్లంగానే ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. మరి ఇథిలిన్ అనేటువంటిది హైపోక్లోరస్ ఆమ్లంతో కనుక చర్య జరిపితే ఏ రకమైనటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది? చూడండి, మనకి CH2 అంటే ఇథిలిన్. మరి ఈ ఇథిలిన్కి HOClని కలుపుదాం, హైపోక్లోరస్ ఆమ్లాన్ని యాడ్ చేద్దాం. చేస్తే కనుక ఒక CH2కి క్లోరిన్ అటాచ్ అవుతుంది, మరొక CH2కి OH హైడ్రాక్సీ గ్రూప్ అనేటువంటిది అటాచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి CH2 బాండ్ CH2 బాండ్ OH బాండ్ Cl గా ఇక్కడ మనం చెప్తాం. అంటే ఒక CH2కి హైడ్రాక్సీ గ్రూప్ OH, మరొక CH2కి క్లోరిన్ అనేటువంటి అటాచ్ అవుతుంది. దీన్ని మనం ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. క్లోరోహైడ్రిన్ ఏంటండి? క్లోరోహైడ్రిన్. సో ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ గా ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా హైపోక్లోరస్ ఆమ్లంతో కనుక చర్య జరిపితే ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ అనేటువంటిది మనకి ఈ చర్యలో ఏర్పడుతుంది. అదేవిధంగా నీటితో జరిగేటువంటి చర్య. మరి నీటితో కూడా మనకి ఇథిలిన్ చర్య జరుపుతుంది. చర్య జరిపి మనకి విభిన్నమైనటువంటి సమ్మేళనాలను ఇక్కడ ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటంటే దేనితో చర్య? H2Oతో జరిగేటువంటి చర్య. మరి ముందుగా మనం ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 అంటే ఇథిలిన్ మనం తీసుకుందాం. ఈ ఇథిలిన్కి నీటిని కలుపుతాం. నీటిని కలిపి ఆమ్ల సమక్షంలో మనం చర్య జరుపుతాం. ఓకే, ఆమ్ల సమక్షంలో చర్య జరుపుతాం. ఈ ఆమ్ల సమక్షంలో కనుక మనం చర్య జరిపితే ఈ చర్యలో ఒక హైడ్రోజన్ అనేటువంటిది H2కి అటాచ్ అయ్యి CH3గా మారుతుంది. సో అప్పుడు CH3 బాండ్ CH2 బాండ్ OH ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ H అనేటువంటి దీనికి అటాచ్ అయితే CH3, అదేవిధంగా CH2 ఇంకా రిమైనింగ్ ఏముందండి? ఇలా OH అనేటువంటిది ఉంది. అంటే అక్కడ CH3 బాండ్ CH2 బాండ్ OH ఇక్కడ మనం చెప్తాం. మరి దీన్ని మనం షార్ట్ కట్ గా కూడా ఇక్కడ చెప్పవచ్చు అండి. దీన్ని మనం C2H4 గా ఇక్కడ మనం రాయవచ్చు. మరి ఈ C2H4 కి ఒక హైడ్రోజన్ కనుక యాడ్ అయితే C2H5 అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ C2H5OH. మరి ఇక్కడ C2H5 అంటే ఏంటండి? ఈథైల్ గా ఇక్కడ మనం చెప్తాం. ఈథైల్. మరి ఇక్కడ OH అంటే ఏంటండి? ఆల్కహాల్. ఈథైల్ ఆల్కహాల్ గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఐయుపాక్ వర్డ్ ఏంటండి? ఓల్. ఓల్ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. అంటే ఇథనాల్. ఇథనాల్గా ఇక్కడ మనం చెప్తాం.
ఓకే, ఈథైల్ ఆల్కహాల్ లేక ఇథనాల్ ఇక్కడ మనం చెప్తాం. చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే పాలిమరీకరణము. మరి పాలిమరీకరణము అంటే ఏంటి అంటే చూడండి, మనం ఇథిలిన్ను తీసుకొని పాలిఇథిలిన్ని ఏర్పరచడం. మరి మన వాడుక భాషలో పాలిథిన్ అని చెప్తాం. పాలిథిన్ అంటే పాలిథిన్ కవర్స్ ఉంటాయి చూసారా? ఈ పాలిథిన్ కవర్స్ని మనం వేటి నుండి తయారు చేస్తామంటే పాలిథిన్ లేక పాలిఇథిలిన్. ఓకే, అంటే ఈ పాలిఇథిలిన్ తయారు చేయడానికి లేక ఇథిలిన్ ఏంటిగా పాలిథిన్ మనం తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తామండి? ఇథిలిన్ ఉపయోగిస్తామండి. మరి పాలిమరీకరణము, పాలిమరైజేషన్ అని చెప్తామండి. పాలిమరీకరణం అంటే ఏంటి? అత్యధిక సంఖ్యలో ఇథిలిన్ అణువులను మనం తీసుకొని, ఓకే, అత్యధిక సంఖ్యలో ఇథిలిన్ అణువులను మనం తీసుకొని అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలను కనుక మనం అందిస్తే పాలిథిన్ లేక పాలిఇథిలిన్ ఏర్పడుతుంది. ఈ పాలిఇథిలిన్ మనం ఇంకొక విధంగా ఏం చెప్తామంటే పాలిమర్ అని చెప్తామండి. పాలిమర్ ఏంటండి? పాలిఇథిలిన్ ఏం చెప్తామండి? పాలిమర్ అని చెప్తాం. మరి పాలిమర్ అంటే ఇక్కడ మన వాడుక భాషలో చాలా రకాల ప్లాస్టిక్ వస్తువులు అండి. ఓకే, పాలిమర్లు అంటే ఏంటి? ప్లాస్టిక్ వస్తువులు. ఇప్పుడు ఉదాహరణకు మనం అబ్జర్వ్ చేయవచ్చు, ఏది? ప్లాస్టిక్ చైర్స్. అంతేకాకుండా వ్యవసాయ రంగం నందు ఉపయోగించేటువంటి పైప్ లైన్స్. అదేవిధంగా మనకి ఏంటిది? వాటర్ ట్యాంక్స్, ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్స్ యూజ్ చేస్తాం. అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్. ఓకేనా? అంటే పాలిథిన్ కవర్సే కాకుండా ఇంకా మనకి ఏంటి? అల్లికతో తయారు చేసిన వైర్లతో చేసినటువంటి కొన్ని సంచులు ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి. సో వాటిని మనం పాలిమర్స్గానే చెప్తాం. అంతేకాకుండా గృహ అలంకరణకు ఉపయోగించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు, అంతేకాకుండా కొన్ని బొమ్మలు, అంటే ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి కారకాలు. అంతేకాకుండా రబ్బర్ అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి పాలిమర్గానే కనిపించలేదు, ఎందుకంటే సాగే తత్వం కలిగి ఉంటుంది. అంటే ఈ రబ్బర్లో కూడా మనకి చెట్ల నుంచి తయారు చేసేటువంటి రబ్బర్ అనేటువంటిది ఉంటుంది. మనం సహజ సిద్ధ అంటే కృత్రిమంగా కూడా ఇక్కడ మనం తయారు చేస్తామండి. అంటే కృత్రిమ రబ్బర్ అనేటువంటిది ఉంటుంది. అంటే ల్యాబ్లలో తయారు చేస్తే కనుక కృత్రిమ రబ్బర్. ఇక మనకి సహజ సిద్ధంగా చెట్ల ద్వారా ఏర్పడితే కనుక సహజ రబ్బరు అని చెప్తాం. ఓకేనా? అంటే ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు, వాటిని మనం పాలిమర్స్ అని చెప్తాం. అంటే ఈ పాలిమర్స్ను తయారు చేసేటువంటి విధానాన్ని పాలిమరైజేషన్ అని చెప్తాం, పాలిమరీకరణం అని చెప్తాం. మరి ఇథిలిన్ను తీసుకొని పాలిథిన్ లేక పాలిఇథిలిన్ని మనం ఏ విధంగా ఏర్పరుస్తాము అనేటువంటి విషయాన్ని మనం తర్వాతి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.